హాయ్ అండి. ఈరోజైతే నేను మా ఇంట్లో ఉన్న హోమ్ మేడ్ ఎక్వేరియంని క్లీన్ చేస్తూ ఒక వీడియో చేశాను చూడండి. దీంట్లో అయితే ఎన్ని రకాల ఫిషెస్ ఉన్నాయో, ఇంకా ఏమేమి నేను యాడ్ చేశాను, అసలు ఈ ఎక్వేరియంని ఇంట్లోనే ఎక్వేరియం లేకుండా ఎలా తయారు చేసుకోవచ్చో కూడా చెప్తాను, ఒకసారి వినండి. ఫస్ట్ అయితే ఈ ఫిషెస్ అన్నిటినీ ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి మనం. ఒక్కొక్కసారి ఈ టబ్బుల్లో ఉండిపోతాయండి, ఈ ప్లాంట్స్లో కూడా. అందులో చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది వీక్ వచ్చి వన్స్ ట్రై చేయొచ్చండి. ఎక్కువ డస్ట్ కానీ పాకుడు కానీ ఏమన్నా ఎక్కువగా అనిపిస్తే మళ్ళీ వెంటనే క్లీన్ చేసుకోవచ్చు, లేదంటే ఈ ఫిషెస్ అనేవి చచ్చిపోతాయి. కొంచెం నీట్గా ఉండాలంటే ఇందులో మిషన్ లేకుండా ఇవి ఆక్సిజన్ ప్లాంట్స్ ద్వారా బతుకుతున్నాయి కాబట్టి మనం వీటిని జాగ్రత్తగా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఇదిగో ఇందులో ఒకటైతే ఇరుక్కుపోయింది, దాన్ని ఇప్పుడు నేను తీశాను. ఇవి అసలు ఆ మొక్కల్లో కనిపించవండి. వాటర్ అయితే బాగా మురికిలాగా పట్టేశాయి, మొన్న వర్షం వచ్చింది దానివల్ల అలా అయిపోయాయి. నేనైతే దీన్ని మనం ఆ జల్లెడ అనేది లేకపోయినా పర్వాలేదండి, మనం వడకట్టు ద్వారా కూడా ఈ ఫిషెస్ని తీసుకోవచ్చు. పైకి నేను చేయందుకు మూత పెట్టానంటే అవి ఎగిరిపోతున్నాయి. చాలా యాక్టివ్గా ఉంటాయండి ఈ ఫిషెస్ అనేవి. మా పాప మధ్యలో వచ్చేసింది. ఇదిగో చూడండి, గోల్డ్ ఫిష్. ఇది కొంచెం ప్రెగ్నెంట్గా ఉన్నట్టుంది. చాలా యాక్టివ్గా ఉంటాయండి ఈ ఫిషెస్. అదిగో ఎగిరిపోయిందండి, నేను తీస్తూనే ఉన్నాను. ఇదేమో బ్లాక్ షార్క్ అండి, మెయిల్ అండి. ఇది చాలా స్పీడ్, చాలా యాక్టివ్గా ఉంటుంది. అసలు మనం పట్టుకునే లోపు ఎగిరిపోద్ది. అదిగో ఎగిరిపోయి ఆల్రెడీ పడిపోయింది లోపల. అలాగే ఈ ఫిషెస్ చాలా యాక్టివ్గా ఉంటాయి. మనం హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ పెట్టి మసాజ్ కూడా చేయించుకోవచ్చు. దీనిలో స్టార్టింగ్ ఒక నత్తనైతే వేసానండి. అయితే ఇవి ఇన్ని ఎలా వచ్చేసాయో నాకైతే తెలీదు. చిన్న చిన్న పిల్లలు కూడా పెట్టేసినాయి, అవి కొంచెం పెద్దవి అయినాయి. ఫస్ట్ అయితే ఆ ప్లాంట్స్ని బయట పెట్టేసాం కదా, ఇప్పుడైతే ఆ టబ్ని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. సబ్బుతో నీట్గా క్లీన్ చేసుకుని ఆ పాకుడు పోయేలాగా కడుక్కుని ఆ ప్లాంట్స్ని లోపల పెట్టి వాటర్ అయితే వదులుకోవాలి. వాటర్ అయితే నిండా వదలకూడదు, టబ్లో సగం వరకు వదులుకోవచ్చు. అంటే నిండా వదిలితే అవి ఎగిరిపోతాయి. చూడండి ఎంత నీట్గా క్లీన్ చేసి. ఈ ప్లాంట్ పేరేంటో నాకు తెలియదు, కానీ దీని నుంచి అయితే ఆక్సిజన్ వస్తుందంట అని మా బాబాయ్ చెప్పారు. ఇందులో లోటస్ ప్లాంట్ కూడా ఉందండి. ఈ ప్లాంట్ నేమ్ ఏంటో తెలిస్తే కమెంట్ చేయండి. అలాగే ఇవేనండి నేను చెప్పిన సరస్వతి ఆకులు. ఇందులో సరస్వతీదేవి ఉంటుందంట, నాకైతే తెలీదు. ఈ ఫిషెస్ అయితే చూడండి, మా అమ్మాయి అయితే క్లీన్ చేసే వరకు అసలు కదలదండి, నా పక్కనే కూర్చొని ఉంటుంది. ఇదిగో ఇవ్వమ్మ నా చేతిలో వేయని చెప్తుంది ఆ ఫిషెస్ని. అదిగో గోల్డ్ ఆల్రెడీ బ్లాక్ షార్క్ అందులో పడిపోయిందండి. నేను వేయకుండానే ఎగిరిపోతున్నాయి ఈ ఫిషెస్. చాలా యాక్టివ్గా ఉంటాయండి. దీంట్లో చూసారా చిన్న పిల్లలు, ఇవైతే ఒక 6 వచ్చాయండి. 6 పెట్టేసినాయి అనుకుంటా. చిన్నగా ఉండేవి, ఇంకొంచెం పెద్దవి అయినాయి. ఇవి అసలు కనిపించవండి ఆ టబ్లో, అందుకే కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి ఆ ఫిషెస్ని అయితే, చిన్నగా ఉంటాయి కాబట్టి. అయ్యో నేను వేసానో లేదో చూసారా, ఎంత ఫాస్ట్గా ఆడుకుంటున్నాయో. అసలు వాటర్ క్లీన్గా ఉండేసరికి అవి ఇంకా ఫ్రెష్గా అనిపించి ఎక్కువ ఆడుకుంటున్నాయి. చూసారా, నేనైతే ఇందులో మా ఇంట్లో ఉన్న కప్ప బొమ్మను అయితే వేస్తాను. అలాగే డక్స్ కూడా, అలాంటివి ఏమన్నా బొమ్మలు కూడా వేసుకోవచ్చు అందంగా ఉండటం కోసం. నత్తలు అయితే చూసారా ఎలా కదులుతున్నాయో. చూడండి, నేను వీడియో తీశాను, అవి అప్పుడే కదలడం స్టార్ట్ చేసాయి. ఇవి టబ్ను కూడా క్లీన్ చేస్తాయంట, పాకును కూడా తింటాయంట అని మా బాబాయ్ చెప్తుండేవారు. వాళ్ళ ఇంటి దగ్గర అయితే చాలా పెద్ద పెద్ద ఎక్వేరియంస్ అయితే ఉన్నాయి. ఈసారి నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎక్వేరియంస్ని మీకు చూపిస్తాను. అలాగే ఫిష్ ఫుడ్, నేను ఈ ఫిష్ ఫుడ్ని అయితే వాడుతున్నానండి. అదైతే కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ వేయకూడదు. ఎక్కువ వేస్తే అవి ఎక్కువ తినేసి చనిపోయే ప్రమాదం ఉంది, కాబట్టి కొంచెమే వేసుకోవాలి. అది డేకి వన్స్. మీరు ఎప్పుడు వేస్తారో అది ఒక్క టైమే వేయాలి, ఎక్కువ టైం వేయకూడదు. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జీటీ ట్రెండ్స్.